కడప అల్మాస్పేటలో జరిగిన ఘర్షణ చుట్టూ వైసీపీ టీడీపీ మధ్య రాజకీయం మొదలైంది. ఇప్పుడు అంతా మీరే చేశారని ఒకరంటే, లేదు లేదు మీ వల్లే ఇదంతా జరిగింది అంటూ మరొకరు ఆరోపిస్తున్నారు. ఇందుకే కడపలో అసలు ఏం జరిగింది? ఈ గొడవల వెనుక ఎవరున్నారు? రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఎప్పటి నుంచో అది అల్మాస్పేట. ఉన్నది ఉన్నట్టు ఉంచకుండా టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలంటూ ఓ వర్గం డిమాండ్ చేసింది. అవి రెండూ కాదు, హనుమాన్ సర్కిల్ అంటూ మరో వర్గం ఫ్లెక్సీ కట్టింది. ఆ రెండు వర్గాల పోటాపోటీ ఆందోళనలతో గత శనివారం ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి కూడా జరిగింది. ఆ తర్వాత ఈ నెల 12న 31 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతం పోలీసుల పహారాలో ఉంది. అయితే ఆ రోజు జరిగిన గొడవ చుట్టూ పొలిటికల్ రచ్చ మొదలైంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కడపలో అల్మాస్పేట అల్లర్ల వెనుక వైసీపీ హస్తం ఉందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. మత కలహాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణ కూడా చేస్తోంది టీడీపీ. ఆ రోజు గొడవలో పాల్గొన్న వాళ్లలో వైసీపీ మనుషులే ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అనుచరులే గొడవ చేశారు అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయంటోంది టీడీపీ. సయ్యద్ అహ్మద్ బాషా, జాకీర్ హుస్సేన్, షేక్ మహమ్మద్ తాహిర్, జాఫర్ బాషా, ఎంఐఎం ఆలీ, సయ్యద్ జయద్, ఆ హోటల్ ఏదో ఉంది అతను, షేక్ ఆరిఫుల్లా, వీళ్ళంతా కూడా స్పష్టంగా అంజద్ బాషా అనుచరులు. అబు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అంట. ఇతను ఇండ్ల మీదికి రాళ్ళు తీసుకుపోయి పేర్చి అక్కడి నుంచి రాళ్ళు వేసాడని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేల్తాం. ఈ ఘటనపై టీడీపీ నేతల వ్యాఖ్యలను వైసీపీ ఖండిస్తోంది. అల్మాస్పేట ఘటనకు రాజకీయ రంగు పులమడం దుర్మార్గమైన చర్య అని వైసీపీ అంటోంది. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా వైసీపీకి అంటగట్టడం టీడీపీకి అలవాటుగా మారిందనే విమర్శ చేస్తోంది వైసీపీ. ఈ రోజు మన రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏమంటే, మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగట్టే కార్యక్రమం, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకున్న దానికోసం ఒక రాజకీయ రంగు పొలిపి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటగట్టి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకున్న పరిస్థితి. ఈ వివాదానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి.